హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ చేసిన అభ్యర్థులకి సెంట్రల్ గవర్నమెంట్ నుండి పర్మనెంట్ ఉద్యోగాలని భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. పూర్తి వివరాల కోసం వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎంఈ నుండి అయితే ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. దీనికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతి ద్వారా గ్రూప్ సి ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారు. ఇక ఈ పోస్టులకి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు తిరుమలగిరి సికింద్రాబాద్లోనే పోస్టింగ్ అనేది ఉండడం జరుగుతుంది. అలాగే పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే లోవర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రఫర్ గ్రేడ్ 2, ల్యాబొరేటరీ అసిస్టెంట్, సివిలియన్ మోటార్ డ్రైవర్, బూట్ మేకర్ ఎక్విప్మెంట్ రిపేరర్, బార్బర్, అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ట్రేడ్స్మెన్ మేల్ ఇలాంటి ఉద్యోగాలని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. లోవర్ డివిజన్ క్లర్క్లో చూసుకున్నట్లయితే 5 ఉద్యోగాలు, అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి చూసుకున్నట్లయితే 2 ఉద్యోగాలు ఉండడం జరిగింది. ల్యాబొరేటరీ అసిస్టెంట్కి 3 ఉద్యోగాలు, సివిలియన్ మోటార్ డ్రైవర్కి 1, బూట్ మేకర్ ఎక్విప్మెంట్ రిపేరర్కి 2 ఉద్యోగాలు, అలాగే బార్బర్కి 1, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 25 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. అలాగే ట్రేడ్స్మెన్ మేల్కి 10 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. ఇలా టోటల్ వచ్చేసి మనకు 49 వేకెన్సీస్ని భర్తీ అయితే చేయనున్నారు. దీంట్లో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 24 ఉద్యోగాలు, అలాగే ఈడబ్ల్యూఎస్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 7 ఉద్యోగాలు, ఎస్సీ అభ్యర్థులకి 2, ఎస్టీ అభ్యర్థులకి 2, ఓబీసీ అభ్యర్థులకి 14 ఉద్యోగాలను అయితే కేటాయించడం జరిగింది. ఈ జాబ్స్కి అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మొత్తం ఆఫ్లైన్లోనే ఉండడం జరుగుతుంది. అలాగే ఈ పోస్టులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే లోవర్ డివిజన్ క్లర్క్కి కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. దాంతో పాటుగా ఇంగ్లీష్లో 35 వర్డ్స్ పర్ మినిట్, అలాగే హిందీలో అయితే 30 వర్డ్ పర్ మినిట్ అయితే టైప్ చేయగలగాలి. సర్టిఫికెట్ ఏం అడగరు, కేవలం టైపింగ్ స్పీడ్ని చెక్ అయితే చేయడం జరుగుతుంది. స్టెనోగ్రఫర్ గ్రేడ్ 2 జాబ్స్కి కేవలం ఇంటర్మీడియట్ పాస్ కావడంతో పాటు స్కిల్ టెస్ట్ అంటే స్టెనోగ్రఫర్ షార్ట్ హ్యాండ్లో అయితే ప్రావీణ్యం ఉండాలి. అలాగే ల్యాబొరేటరీ అసిస్టెంట్కి గ్రాడ్యుయేట్ ఇన్ సైన్స్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్లో ఉత్తీర్ణత పొంది ఉండాలి, లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రానికల్ ఆర్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అని అన్నారు. డిప్లొమా ఉన్నా కూడా ఈ ఉద్యోగాలకి ఎలిజిబులే అన్నమాట. సివిలియన్ మోటార్ డ్రైవర్ ఉద్యోగాలకి మెట్రికులేషన్, దాంతో పాటుగా సివిలియన్ డ్రైవర్ లైసెన్స్ ఫర్ హెవీ వెహికల్ లైసెన్స్ని పూర్తి చేసి ఉండాలి. 2 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. బూట్ మేకర్ ఎక్విప్మెంట్ రిపేరర్కి కేవలం 10వ తరగతి పాస్తో పాటు అలాగే షుడ్ బి ఏబుల్ టు క్యారీ అవుట్ ఆల్ క్యాన్వస్, టెక్స్టైల్స్ అండ్ లెదర్ రిపేర్ అండ్ రిప్లేస్మెంట్ ఆఫ్ ద ఎక్విప్మెంట్ అండ్ బూట్స్ లో ప్రావీణ్యం అయితే కలిగి ఉండాలి. బార్బర్ ఉద్యోగాలకి చూసుకున్నట్లయితే కేవలం 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. దాంట్లో ప్రొఫిషియన్సీ ఇన్ బార్బర్ ట్రేడ్ అంటే కటింగ్ చేయడంలో ప్రావీణ్యం పొంది ఉంటే సరిపోతుంది. 1 year ఎక్స్పీరియన్స్ అన్నాడు. ఇదైతే మ్యాండేటరీ అయితే ఏం కాదు. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకి చూసుకున్నట్లయితే దీనికి కేవలం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ట్రేడ్స్మెన్ మేల్ ఉద్యోగాలకి కూడా సేమ్ మెట్రికులేషన్ పాస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్
ఈక్వలెంట్ అంటే కేవలం 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి శాలరీ చూసుకున్నట్లయితే పే లెవెల్ 2 ప్రకారము 20,200 రూపాయలైతే జీతం ఇవ్వనున్నారు. అలాగే ఏజ్ వివరాలు చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగాలకి 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వయసున్న అభ్యర్థులందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, అలాగే ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరాలుగా అయితే ఈ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఈ నోటిఫికేషన్కి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ మనకు అక్టోబర్ 25వ తేదీన అయితే రావడం జరిగింది. ఈ 25వ తేదీ నుంచి 21 రోజుల గడువులో మనం మెన్షన్ చేసిన అడ్రస్కి మన సెల్ఫ్ అటెస్టెడ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్తో పాటు ఒక అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి ఆర్డినరీ పోస్ట్ ద్వారా అయితే పంపించాలి. ఈ మెన్షన్ చేసిన అడ్రస్ని చూసుకున్నట్లయితే మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఈఎంఈ పిన్ నంబర్ 900453 COS6 APO అనే అడ్రస్కి అయితే మనం ఆర్డినరీ పోస్ట్ ద్వారా మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్తో పాటు అప్లికేషన్ ఫాము ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో క్లియర్గా మెన్షన్ అయితే చేయాలి. అలాగే స్టాంప్ ఆఫ్ 10 రూపాయల ప్రాపర్టీ స్టాంప్ని కూడా మనం దాంతో పాటుగా పంపించాలి. దీనికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. కేవలం ఒక అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి ఈ ఆర్డినరీ పోస్ట్ ద్వారా పంపించాలి. ఈ అప్లికేషన్ ఫామ్ని కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ని కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అక్కడికి వెళ్ళి పూర్తి వివరాలను అయితే చెక్ చేసుకున్న తర్వాతనే ఈ జాబ్స్కి అయితే అప్లై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.